కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రాపగండం. కేసీఆర్ పార్టీ కేసీఆర్ పాలన కాలంలో ఉద్యోగాలు రాలేదు అని మోసం చేసింది అని చెప్పి అబద్ధాలను లేనిది ఉన్నట్టుగా కళ్ళబుల్లి కబుర్లు అందించి నిరుద్యోగులను మైండ్ డైవర్ట్ చేసింది. దానికి ముందు ఇంటికో ఉద్యోగం అని చెప్పి కేసీఆర్ అని చెప్పి ఉద్యోగం ఇవ్వలేదని ఒక అభూత కల్పనని, ఒక అబద్ధాన్ని పదే పదే వల్లవేశారు. ఇక్కడ క్లియర్గా సంఘటన. ఈరోజు నిరుద్యోగులు యువత ఎందుకు ఘోషపడుతున్నారో, ఎందుకు సభ పెట్టుకోవాల్సి వచ్చిందో, సంగ్రామం ఎందుకు చేయాల్సి వచ్చిందో, దెబ్బలు ఎందుకు తింటున్నారో, ఎందుకు చదువుకోవాల్సిన విద్యార్థులు రోడెక్కారు, దాని గురించి మాట్లాడే ఎందుకే ఈ కథనం. అప్రతిష్ట పాలు చేశారు ఉద్యోగాలు ఇవ్వలేదని. మేము వస్తే ఉద్యోగాలు ఇస్తామన్నారు. 2.5 సంవత్సరాలైంది. ఏం ఉద్యోగాలు ఇచ్చారు? 5,000 ఉద్యోగాలు ఇచ్చాడు. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలకు 5,000 యాడ్ చేసి ఇచ్చి నేను 50,000 60,000 ఇచ్చా అని చెప్పి ఫోటోలు దిగుతున్నారు. దిగండి, మీ ఇష్టం, మీ లెక్కలు రాసుకోండి, ఎవరొద్దన్నారు. కానీ అసలు వాస్తవం ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కేసీఆర్ పాలన. కేసీఆర్ 3,476 రోజులు పరిపాలించారు. 9 సంవత్సరాల 5 నెలల 6 రోజులు అనుకుంటా. అంటే మొత్తం 3,476 రోజులు పరిపాలించిండు కేసీఆర్. ఆయన ఇచ్చినట్టు ఉద్యోగాలు 1,60,083 ఉద్యోగాలు. 1,60,083 ఉద్యోగాలు 3,476 రోజులు పరిపాలించిన రోజుల్లో. అంటే సగటున రోజుకు 46 ఉద్యోగాలు ఇచ్చాడు. ప్రభుత్వ ఉద్యోగాలు. కాంట్రాక్ట్ ఉద్యోగాలు వేరే ఉన్నాయి. కాంట్రాక్ట్ ఉద్యోగస్తులని పర్మనెంట్ చేసినవి వేరే ఉన్నాయి. 1,60,083 ఉద్యోగాలు ప్లస్ కాంట్రాక్టును క్రమోద్ధరీకరణ చేసిన ఉద్యోగాలు ఒక 10,000 ఉంటాయట. ఒక 5,000 అని ఒకరు అంటారు, 10,000 అని ఒకరు అంటారు. సరే, 5-10 అది ఉన్నాయి. దాంతోపాటు ప్రైవేటు సెక్టర్లో ఉద్యోగ కల్పన గది ఎవరు చెప్తారు? ఈ దేశం, ఈ రాష్ట్రంలో 2014 తర్వాత వలస వచ్చిన మీ గుజరాతీలు ఎంతమంది, మీ ఛత్తీస్గఢ్ ఎంతమంది, మీ బీహార్లు ఎంతమంది, మీ పశ్చిమ బెంగాల్ వాళ్ళు ఎంతమంది? ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, గుజరాత్, ఈ రాష్ట్రాల నుంచి వలస వచ్చి ఇక్కడ కార్మికులుగాను ఏదో రకంగా ఎన్నో రకాల ఉపాధులు పొందుతున్నారు. ప్రైవేట్ సెక్టర్లో ఉద్యోగాలు పొందుతున్నారు. ప్రైవేట్ సెక్టర్లో మీరు ఈ రోజు నుంచి ఎవరైనా దమ్మున్నటువంటి ఒక్క నాయకుడు మీ కాంగ్రెస్ నుంచి గాంధీ భవన్ నుంచి రండి, నేను తీసుకెళ్ళి చూపిస్తా. మీ గాంధీ భవన్ ఎదురుగా ఒక్కసారి ఇలా పెట్టుకో కూర్చోండి. ఆ హోటల్కి వెళ్దాం, అక్కడ ఉన్నటువంటి సిబ్బందిలో వంట వండేవాడు, సర్వీసెస్ చేసేవారు, ఆర్డర్లు తీసుకునేవారు. మనం ఒక బార్కి వెళ్దాం, ఒక వైన్కి వెళ్దాం, మనం ఒక ఆటో కట్టుకుందాం, ఆటో కాడికి పోండి, ఒక క్యాబ్ కాడికి వెళ్ళండి. నీకు పని ఉందని ఇది కట్టాలి, నిర్మించాలి అని చెప్పి కార్మికుని పిలవండి. ఎంతమంది ఇతర రాష్ట్రాల వాళ్ళు వస్తున్నారు. అంతే. ఎప్పుడు వచ్చారు? ఎవరు వచ్చారు? 2014 తర్వాత వచ్చిన వాళ్ళు. అవి కూడా ఉద్యోగ కల్పన తీసుకుంటే రోజుకు 1000 ఉద్యోగాలు. కానీ ఉద్యోగాలు ఇవ్వాలని అబద్ధం ఆడారు. ఇంటికో ఉద్యోగం అన్నాడు కేసీఆర్. ఇంటికో ఉద్యోగం అన్నది తప్పు. అది ఆ పాత వీడియోని రీఎడిట్ చేసి చేస్తున్నట్టు దుర్మార్గ అశుద్ధం తినండి. దానికన్నా బెటర్ మీరు అంతలా దిగజారాలంటే. ఎందుకంటున్నానంటే నిర్వాసిత గ్రామంలో మీ గ్రామస్తులకు మీ నిర్వాసితులు అవుతారు కాబట్టి మీకు ఇంటికో ఉద్యోగం రావాలి అని చెప్పాడు. గది తీసుకొస్తే రాష్ట్రం మొత్తం ఉద్యోగాలు ఇస్తా అన్నాడా? గది మానిపులేట్ చేసి చెప్పారు. నిజమని జనం నమ్ముకున్నారు. దానికన్నా ముందు తెలంగాణ వస్తే నిజంగా ఉద్యోగాలు వస్తాయనుకున్నారు. తెలంగాణ వస్తే ఉద్యోగం అంటే డైరెక్ట్ తీసుకొచ్చి నీ ఇంటికేదో తీసుకువచ్చి కలెక్టరేట్లో డీజీపీ ఆఫీసులో కూర్చోబెట్టి ఉద్యోగాలు రావు, అర్హతను బట్టి వస్తాయి. అక్కడ ఇస్తున్నప్పుడు అదే చెప్తా, లెక్క అంతా చెప్తా. ఇప్పుడు అవే ఉద్యోగాలు వచ్చేటప్పుడు 10 ఉద్యోగాలు ఇస్తే అప్పుడు 8 ఉద్యోగాలు ప్రాంతేతరులు దొబ్బుకెళ్ళారు. 10 ఉద్యోగాలు ఇచ్చేది ఉంటే ప్రాంతేతరులు 8 ఉద్యోగాలు దొబ్బుకపోతే 2 ఉద్యోగాలు మనకు వచ్చాయి. కానీ ఇప్పుడు తెలంగాణ వస్తే 10 ఉద్యోగాలు ఇస్తే మనకు 8 వస్తాయి, ప్రాంతేతరులకు 2 పోతున్నాయి. గది కదా మనం అర్థం చేసుకోవాల్సింది. ఈ అవగాహన లేకపోవడం వల్ల, యువత భ్రమపడడం వల్ల దాన్ని క్యాచ్ చేసుకొని
సోషల్ మీడియాలో వాళ్ళని ఎంకరేజ్ చేసి డబ్బులు ఇచ్చి కార్లు ఇచ్చి వ్యాన్లు కట్టించి గ్రామం గ్రామం తిప్పి ఢిల్లీ నుంచి ఢిల్లీ పెద్దలు వచ్చి సరున్నర్ల సభ పెట్టి అవాకులు చెవాకులు పెట్టి యూత్ డిక్లరేషన్ జాబ్ క్యాలెండర్ అని ఒక అబద్ధపు మాట పెట్టారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి జాబ్ క్యాలెండర్ అని గూగుల్ సెర్చ్లో కొడితే రేవంత్ రెడ్డి బూత్ క్యాలెండర్ అని ఒకటి వస్తుంది. ఏ రోజు ఏమేమి బూతులు మాట్లాడాడు, ఎవరెవరిని బెదిరించాడు, అమ్మ అక్కడ జరగదు. అంటే కేసీఆర్ పాలనలో 3476 రోజులు పరిపాలిస్తే 1,60,083 ఉద్యోగాలు, రోజుకు ఒకటి సగటున 46 ప్రభుత్వోద్యోగాలు ఇచ్చాడు. ఏం తక్కువ చేశాడు? ఏ డిపార్ట్మెంట్ తక్కువ చేశాడు? డిపార్ట్మెంట్స్ వేది లెక్క చెప్పమంటే చెప్తాను నేను. పోలీసు, టీచరు, గురుకులాలు, ఇరిగేషను, హెల్త్, హోంగార్డ్స్, పోలీసు ఉద్యోగాలు అయితే అద్భుతంగా పోలీసులకు జీతాలు పెంచారు. ఒకనాడు పోలీస్ స్టేషన్లో కాంప్లైంట్ ఇస్తా అని చెప్పి పేపర్ రాయాలంటే పేపర్ ఇంటికాంచి తెచ్చుకో, నువ్వు తెచ్చుకునేటప్పుడు 4 పేపర్లు కూడా తెచ్చి గుండు పిన్నులు తెచ్చి నీకు 3 గుండు పిన్నులు 2 కాగితాలను లెక్క రాసినటువంటి దుర్మార్గమైన పరిస్థితులు ఆ రోజు. నేరస్తుడిని పట్టుకోపోదాం పోతే నేరస్తుడే పెట్రోల్ వేయాలా, ఛాయలు ఆయనే ఇప్పియాలి, టిఫినీలు ఆయనే ఇప్పియాలి, నేరస్తుడే ఇప్పియాలా. పెద్ద సార్ వస్తుడు పోలీస్ స్టేషన్ కంటే పక్కొండి పోయి జోలు కొట్టుకురామనో జోలు కొట్టుకొచ్చిన జోలు నుంచి తీసి సారుకు ఛాయలు బిస్కెట్లు ఇచ్చినటువంటి దీనమైన పరిస్థితులు ఆ రోజు పోలీస్ స్టేషన్లలో. అట్లాంటి పోలీస్ స్టేషన్లకు సొంత భవనాలు, పోలీస్ స్టేషన్కి ఎక్స్పెండిచర్స్ కింద, ప్రతి పోలీస్ స్టేషన్కి ఎక్స్పెండిచర్ కింద ఇంత ఫండ్ అని కేటాయిస్తుంది ప్రభుత్వం. అది ఆత్మగౌరవం పోలీసులలో. మంచి పోలీస్ శాంతి భద్రతలు ఉంటే ఈ రాష్ట్రంలో పెట్టుబడులు వస్తాయన్నాడు, అట్లా వచ్చాయి. కానీ ఈరోజు ఏమైంది? ఈరోజు ఏమవుతుంది? పోక్సోలో కూడా బెయిల్లు ఈజీగా వస్తున్నాయి, బెయిల్లు వస్తున్నాయి, కేసులు పెట్టరు, సులభతర కేసులు పెడతారు. అసలు ఫిర్యాదు తీసుకునే వారికి ఫిర్యాదు మీదనే చర్యల్లో ఇంతవరకు నిన్న మొన్న గొడవలు అవుతూ ఉన్నాయి. ఇవన్నీ చూస్తూ ఉంటే పోలీసులని, రాష్ట్ర స్థాయి పోలీసులని ప్రపంచ స్థాయి పోలీసులతో సమానంగా పోలీసులు అంటే ఇదేరా అని చెప్పేసి తెలంగాణ పోలీసులకు టెక్నికల్ ఎవిడెన్షియల్ ఇన్వెస్టిగేషన్లో పెద్ద పేరుంది మనకు. అట్లా ప్రతిదీ అంగన్వాడీ టీచర్లు, అంగన్వాడీ వాళ్ళ జీతాలు, హోంగార్డులు, ట్రాఫిక్ వాళ్ళు, హోంగార్డులకు 3 పెరిగింది. 3,000 జీతం పెరగడానికి, 3,000 జీతంలో 300 పెరగడానికి 30 సంవత్సరాలు ఎదురు చూసేటువంటి విధానాలు ఉన్నాయి ఆ రోజుల్లో. ఎక్కడ చూసుకున్నా ఉన్నాయి. కానీ అవి ఏమీ మంచిది కాకుండా, చెయ్యని చిన్న తప్పును, చిన్నదన్ను అవగాహన లేకుండా అప్రతిష్ట పాలు చేసి, లేనిపోని కళ్ళబొల్లి కబుర్లు చెప్పి, మెదడులో విషం నింపి, చూస్తాగా పచ్చని కాపురంలో పక్కింటా వచ్చి విషం కక్కిపోతుంది. అయ్యో చెల్లే నువ్వు ఇట్లా అవుతున్నావే, మీ ఆయన ఇట్లా, మీ అత్త ఇట్లా అంటుందా. ఆమెకు అప్పటిదాకా సోయే ఉండదు, అప్పటిదాకా అనిపించదు బాధ కూడా. కానీ ఆమె వచ్చి చెప్పినాక మొదలు పెడుతుంది ఈమె దుకాణం. ఎమ్మటే వాళ్ళ అమ్మకు అయ్యకో ఫోన్ చేస్తుంది. ఇక పంచాయతీ కలహాల కాపురం అది కట్ చేస్తే విడాకులు మళ్ళీ ఉన్నో చేసుకుంటారు. వాడు సిగరెట్ పెట్టి కాలుస్తుంటాడు. గట్లనే ఉంది తెలంగాణ పంచాయతీ. చిన్నదానికి చెడుపుడు మాటలతో చెడిపోయినటువంటి యువత రైతాంగం ఈరోజు గోసపడతా ఉంది. ఇంకా పోతే అసలు ఉద్యోగాలు లేట్ ఎందుకైంది? వాస్తవానికైతే 2014 జూన్ 2వ తారీఖున మన తెలంగాణ ఏర్పడిన తర్వాత డిసెంబర్లోనే మొదటి నోటిఫికేషన్ ఇచ్చాడు కేసీఆర్ గారు. డిసెంబర్లోనే మొదటి నోటిఫికేషన్ మట్టి ఉద్యోగాలు, బహుశా అది పోలీసులు అనుకుంటా. ఆ తర్వాత కూడా చాలా ఉద్యోగాలు ఇచ్చాడు. కానీ 2018 వరకు జోనల్ విధానం ఇబ్బందిగా ఉంది కాబట్టి ప్రతిష్టాత్మక అంటే ఒక మాకు పోస్టులు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అంటే నాకు అర్థమైంది అంటే మనం జోనల్ వ్యవస్థలో అన్యాయం కాబడ్డాము, జోనల్ వ్యవస్థలో మనం అన్యాయం కాగబడుతున్నాము. సీమాంధ్ర పాలనలో ఉమ్మడి రాష్ట్రంలో మన హైదరాబాదు, రంగారెడ్డి, నల్గొండ ఇట్లాంటి హైదరాబాద్కు దగ్గరగా ఉన్నటువంటి ఇవి ఫ్రీ జోన్లకు వెళ్ళిపోయాయి. దానివల్ల ఫ్రీ జోన్ అంటే ఎక్కడోడైనా వచ్చి ఇక్కడ స్థానికులకు కాదు, ఎవడైనా పోటీ చేయొచ్చు, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు.